హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ ప్రశాంత్. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఒక G+1 కమర్షియల్. ఇది వరంగల్ హైవేని అయితే ఆనుకొని ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేయకండి, స్కిప్ చేసి అర్థం కాదు. సో వీడియో చూసే ఒక లైక్ చేయండి. సో మొత్తం అయితే మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక G+1 కమర్షియల్ బిట్. ఇది డైమెన్షన్ అవన్నీ చెప్తాను, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరంగల్ హైవేని అయితే ఆనుకొని ఉంటుంది. ఆపోజిట్లో మనకు ఉప్పల్ మార్కెట్ ఉంటుంది. సో మనకి ఏషియన్ సినిమాస్ కూడా ఆపోజిట్లో ఉంటాయి. సో ఇది ఒకసారి చూడండి. G+1 మొత్తము 14.4 స్క్వేర్ యార్డ్స్ కలిగిన ఒక నార్త్ అండ్ సౌత్, దీనికి 2 సైడ్ రోడ్స్ ఉంటాయి. ఇది వరంగల్ హైవే నార్త్ సైడ్ ఉంటుంది. మనకు మెయిన్ ఫేసింగ్ వరంగల్ హైవే ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేస్ ఉంటుంది. ఇది కమర్షియల్ కాబట్టి ఒక 18,000 రెంట్ అయితే వస్తుంది. మనకు రోడ్ వైడింగ్ అయితే లేదు. రోడ్ వైడింగ్ బోను మనకైతే 14.4 స్క్వేర్ యార్డ్స్ మిగిలింది. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వరంగల్ హైవే. ముందుకెళ్తే మనకు ఉప్పల్ మెట్రో వస్తుంది. సో ఇది వరంగల్ హైవే. అది కనిపించేది మీకు ఏషియన్ సినిమాస్. సో మనకు రోడ్ కట్టింగ్ బోను ఇది మిగిలింది. అయితే G+1 ఉంది, మనకు 18,000 రెంట్ వస్తుంది. ఇందులో మీకు మొబైల్ షాప్ కానివ్వండి, ఫోటో షాప్ కానివ్వండి, అదేవిధంగా మెడికల్ షాప్ కానివ్వండి, రిపేరింగ్ షాప్ కానివ్వండి, టీవీ రిపేరింగ్ షాప్ కానివ్వండి, అదేవిధంగా ఏసీ రిపేరింగ్ షాప్ కానివ్వండి, ఇవన్నిటికీ మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా గోల్డ్ షాప్ కానివ్వండి, టీ స్టాల్ కానివ్వండి, అదేవిధంగా మెకానిక్ షాప్ కానివ్వండి, అదేవిధంగా చిన్న బట్టల షాప్ కానివ్వండి. సో ఉపయోగం అయితే పడుతుంది. సో చాలామంది కమర్షియల్ బిట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ షాపులకైతే ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. చాలామంది అయితే మనం కమర్షియల్ బిట్ అడిగారు కదా, సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. మీకు రేటు కూడా 42 లక్షలు మాత్రమే. రేటు కూడా తగ్గుతుంది. సో వరంగల్ హైవేకి అయితే ఉంటుంది. ఇది ప్రాపర్టీ. సో G+1 ఉంటుంది. ఇక ఎస్ఎఫ్టీ విషయానికి వచ్చినట్లయితే మనకు కింద పైన కలిపి 240 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 240 ఉంటుంది ఎస్ఎఫ్టీ. సో మనకైతే పైన అయితే మొత్తం స్టోరేజ్ పైన పెట్టుకోవచ్చు. సో మీకు రోడ్ అయిన తర్వాత పైనుంచి కూడా స్టెప్స్ వేసుకోవచ్చు. రోడ్డు మనకు రోడ్ వైడింగ్ చేస్తారు, ఇటు కూడా రోడ్ పడుతుంది మనకు. సో చాలా పెద్ద రోడ్డు వరంగల్ హైవే కాబట్టి మీకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 240 ఎస్ఎఫ్టీ ఉంటుంది ప్రజెంట్ కింద పైన కలిపి. సో డైమెన్షన్ వచ్చేసి 12.6 అండ్ 10.3 అయితే ఉంటుంది. ఇది ఒక కమర్షియల్ బిట్. చాలామంది అడిగారు మనల్ని, ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. రేట్ వచ్చేసి 42 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అయితే ఉంటుంది. సో రేట్ అయితే ఇది. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి వచ్చేసి. సో కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా మనం లోన్ చేస్తాము. అది ఆపోజిట్లో ఉంది మనకైతే ఏషియన్ సినిమాస్. సో కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా లోన్ చేస్తాము. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ రోడ్ వచ్చేసి ఒక 10 feet రోడ్ ఉంటుంది. మనకు డైమెన్షన్ అయితే 10 feet చూపించారు. సో వరంగల్ హైవేకు ఏమో నార్త్ ఫేస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో సౌత్ ఫేస్ ఉంటుంది. ఇది ఒక 14.4 స్క్వేర్ యార్డ్స్ కలిగిన ఒక G+1. అదేవిధంగా 240 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది మనకు మొత్తం వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. ఇది 42 lakhsకి అయితే అమ్మడం జరుగుతుంది. కమర్షియల్ బిట్టు. సో రన్నింగ్ రోడ్కి ఉంది కాబట్టి హార్డ్ కేక్ బిట్టు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. రేట్ వచ్చేసి 42 lakhs నెగోషియబుల్ అవుతుంది. సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.